అక్క నీ హెల్మెట్ ఏది పోస్తున్నావు? హెల్మెట్ పక్కా యూజ్ చేయాలి, ఇంటికి వచ్చినట్టు కాదు. యూజ్ చేయవా? సో ఫైనల్లీ టీ టైంకి అయితే వచ్చినాం. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. యాక్చువల్లీ నేను మహేష్ టీ టైం వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటాం. సో ఈరోజు ఫిక్స్ అయింది అది. సో నేను మహేష్ వెళ్దాం అనుకుంటున్నాము. ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేస్తారని కూడా అనుకుంటున్నా. కొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకా కొన్ని వీడియోలు చేస్తా, ఎందుకంటే నాకు చాలా రోజులు అయిపోయింది వీడియో అప్లోడ్ చేయక. సో అట్లానే ఇవాళ టీ టైం వీడియో అనుకుంటున్నా, కూకట్పల్లి టీ టైంకి. సో చూద్దాం ఎట్లా వస్తుందో. హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ స్టీవెన్ టోనీ. అయితే ఇప్పుడు వచ్చేసి మనము టీ టైంకి వెళ్తున్నాం అన్నమాట కూకట్పల్లిలో. సో ఫస్ట్ నేను ఇక్కడ నుంచి వెళ్ళి మహేష్ మా ఫ్రెండ్ని పిక్ చేసుకొని అక్కడ నుంచి కూకట్పల్లి వెళ్తున్నాం. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలి, ఒక వ్లాగ్ తీయాలి కూకట్పల్లి టీ టైం అని. సో అది ఈరోజు వెళ్తున్నాం ప్లాన్ చేసుకొని. సో మహేష్ రెడీగా ఉన్నాం. సో ఫస్ట్ మహేష్ని పిక్ చేసుకొని అక్కడ నుంచి మహేష్ బండి ఆగిపోయిందంట. సో మహేష్ బండి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి అక్కడ నుంచి డైరెక్ట్ కూకట్పల్లి. మన మహేష్ అంటే హాయ్ మహేష్. హలో నడువాం, నీకోసం వెయిట్ చేస్తుందా? యాక్చువల్లీ నేను లాస్ట్ టైం వీడియో పెట్టినా కదా హైదరాబాద్ టు బాపట్ల అని. సో ఆ వీడియోకి చాలా డే 1 అని పెట్టిన. ఆ వీడియోలో కామెంట్లు వచ్చేసి చాలా డిస్టర్బెన్స్ ఉందన్న, గాలి సౌండ్ ఎక్కువ ఉందని చెప్పారు. సో ఆ సౌండ్ వల్ల నాకు అంటే పార్ట్ 2 కూడా పెడదాం అనుకున్నాండి, డే 2 అని. సో నాకు అంత నచ్చలేదు, అంటే అందరు చెప్పినందుకు ఇక పెట్టాలనుకోవట్లేదు. సారీ. ఏమన్నా ఉంటే ఇప్పుడు కవర్ చేసుకుంటా. ఇది కూడా నేను వీడియో తీయడానికి కారణం ఏంటంటే గాలి సౌండ్ గురించి. నాకు అది అంత ఎక్స్పీరియన్స్ లేకుండా కాబట్టి నార్మల్గా తీసేసిన. సో ఇది కూడా ఒకసారి ట్రై చేస్తున్నా. ఒకవేళ ఇది కరెక్ట్ వస్తే నేను ఇదే కంటిన్యూగా ఇప్పటి నుంచి కరెక్ట్ వ్లాగ్స్ ఇట్లనే కంటిన్యూగా చేసుకుంటూ పోతాను. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, అరే 18+ తీయొచ్చు కదరా, అంటే స్లాంగ్ జర మార్చు, తెలంగాణలో మాట్లాడు అది ఇది అన్నారు. ఇప్పుడు నాకు అందరు సపోర్ట్ చేసి జర మంచిగా నా ఛానల్ని జర కొంచెం లేపితే నేను కూడా స్టార్ట్ చేయడానికి ఉంటుంది. అంటే మీరు ఇచ్చే సజెషన్ బట్టి దాని తగ్గట్టు చేయడానికి ఉంటుంది. సో అదే అనమాట, మీరు ఎట్లయితే సజెషన్ ఇస్తే దాన్ని బట్టి చేస్తాను నేను వీడియోలు. తెలంగాణలో మాట్లాడేది ఏముంది, అరే ఈ అమ్మాయి గల్లీలోకి పోతున్నారా భయ్, అది రాబోయ్ ఇది రాబోయ్, అదొక తెలంగాణ లాంగ్వేజ్. కానీ చేయాలన్నా కానీ కూడా ఒక అది ఉండాలి, సపోర్టింగ్ ఉంటే ఏదైనా చేయవచ్చు. యాక్చువల్లీ మహేష్ మధ్యలో నుంచి మిస్ అయిపోయిండు, ఎక్కడ పోయిండో అనుకున్నా. సో వేరే లొకేషన్ చెప్పిండు, ఆడికే వస్తున్నా. ఇంకోటి ఏంటంటే నేను ఈ వీడియోని కూడా ఎక్కువ ల్యాగ్ చేయాలనుకోవట్లేదు. ల్యాగ్ చేసి ఏంటంటే చూస్తలేరు, వీడియోని మొత్తం చూస్తలేరు. సో దానివల్ల నేను వీడియో ఎక్కువ ల్యాగ్ చేయదలుచుకోలేదు. సో మహేష్ అయితే బండి ఆడ పెట్టేసినాం. అక్కడ నుంచి ఇక స్టార్ట్ అయిపోయినాం. కరెక్ట్ మైండ్ స్పేస్ దగ్గర అనుకుంటా, గచ్చిబౌలి దగ్గర ఉన్నాం. ఇంకెక్కడికైనా ఒక 15 కిలోమీటర్స్, వామ్మో ఇంకో 15 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోతాం. సో ఇది వచ్చేసి గచ్చిబౌలి అనమాట. గచ్చిబౌలి అంటారా బాబు. సో కేటీఆర్ అన్న మొత్తం డెవలప్ చేసిన ఏరియా అనమాట ఇది. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్, 15 or 10 కిలోమీటర్స్ అయితే అయిపోతుంది. వామో ఏంట్రా ఇది పెద్ద పెద్ద బిల్డింగ్లో చూస్తే పోలా ఇక ఈమె చూడ ఫోటోలు తీస్తుంది. ఇదే మన ఐకియా, తూకియా, మేకియా. ఐకియాలో కూడా సామాన్లు అగ్గసగ్గనే అనుకో, అవి కొనుక్కోవాలి. నా సిస్టమ్కి ఒక టేబుల్ బుక్ చేద్దాం అనుకుంటున్నాను. సో తూకియాలకనే చేస్తాం ఐకియా. ప్రతిసారి హైటెక్ సిటీకి వస్తే ఏందో ఈ ట్రాఫిక్, ఈ పబ్లిక్ పిచ్చిలేసా అసలు. ఈ రోడ్లోనే రాబోద్ది కాదు. ఇన్నిగానం బ్రిడ్జులు కట్టినాక కూడా ఇంతగానం ట్రాఫిక్ ఎందుకు ఉంటుందో అర్థం కాదు.
ఏందో ఏమో రవి అర్థమే కాదు ఈ రోడ్. చాలా మంచి వాళ్ళు మీరు. ఈ బ్రిడ్జ్ మీదకి పోయినా కానీ కూడా ఈజీగానే అనుకుంటాం. ఇక్కడ నుంచి అక్కడ పోయేటకల్లా మంచిగానే ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి అన్ని 2 రోడ్లు కలుసుకుంటాయి కదా, బ్రిడ్జ్ ప్లస్ కింది రోడ్డు 2 కలుసుకోగలిగితే మళ్ళీ ట్రాఫిక్ జామ్. 2 రోడ్లు కలుసుకోవడం కాదు, పైనుంచే ట్రాఫిక్ ఉంది. ఇది ఏంద్రా స్వామి నాకు ఈ గోల. ఎప్పటి నుంచి వస్తే నైట్ టైంలో అస్సలు పెట్టుకొని ఇక్కడ ప్రోగ్రామ్ ఏమన్నా మార్నింగ్ టైం పెట్టుకొని, అంటే ఆఫ్టర్నూన్ లేదంటే ఈవినింగ్ టైంలో పెట్టుకొని వచ్చేస్తాం. అక్క నీ హెల్మెట్ ఏది పోస్తున్నావు, జాగ్రత్త అన్నమాట. హెల్మెట్ పక్కా యూజ్ చేయాలి, ఇంటికి వచ్చినట్టు కాదు. యూజ్ చేయవా మహేష్? ముంగట రాధికక్క పోతుంది కదా, అక్క గురించే చెప్తున్నా. హెల్మెట్ యూజ్ చేయాలంటే యూజ్ చేయాలంట, నెత్తి హెల్మెట్ మస్ట్ యూజ్ అమ్మా. అక్కడిక్కడ తనలాడి ఒక అర్ధ గంట ట్రాఫిక్లో కొట్లాడి ట్రాఫిక్ లేని టైంలోకి వచ్చేసినాం. మా రాధికక్క ఈడనే తిరుగుతుంది. రాధికక్క హెల్మెట్ పెట్టుకో మర్చిపోకు సరేనా? సో ఈ వీడియో చూసిన వాళ్ళైతే టీ టైం కోసం అనుకుంటే ఒకవేళ ఈ మూసాపేట హఫీజ్పేట్ ఈ డౌన్ నుంచి రావాలి, యశోద హాస్పిటల్ పక్క నుంచి, అంటే బ్రిడ్జ్ ఎక్కకుండా బ్రిడ్జ్ కింది నుంచి రావాలి. అయితే ఈడొకటి కమాన్ వస్తుంది అనమాట. కమాన్ కిందికేని పోకుండా మీదికేని పోవాలన్నమాట. ఏమంటావు మహేష్? అంతే చూడు అట్లా అనమాట. ఇక్కడ నుంచి ఇగో రే నీ అయ్యా, ఇక్కడ నుంచి రైట్ తీసుకొని స్తంభం నుంచి రైట్. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడు టిఫిన్లో దొరుకుతాయి బాబాయ్, ఇక్కడ 12 o'clock వరకు ఉంటాయి టిఫిన్లో. సో ఇక్కడికి రైట్ కట్టే స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఒక 100 minutes. సో ఫైనల్లీ టీ టైంకి అయితే వచ్చినాం. సో మేమైతే లోపలికి పోయి ఎంజాయ్ చేసుకొని అయితే వచ్చినాం. నెక్స్ట్ టైం నేను చూపెడతా లోపల ఎట్లా ఉంటుందో. ఇప్పుడైతే నాకు టైం అయిపోయిందని చెప్పి జల్దీ ఇంటికి వెళ్ళిపోతున్నా. మహేష్కి కూడా లేట్ అయిపోతుంది. సో వెళ్ళేదారిలో నీకు చిన్న వ్లాగ్ చేసేసి వీడియో ఆపేస్తా. సో మహేష్ కూడా ఇన్నే ఉండు కాబట్టి, యో మహేష్ వెళ్దామా? అడుగుదాం ఎట్లా అనిపించింది మహేష్, ఎట్లా అనిపించింది ఈరోజు? మస్తు అనిపించింది మా రానికైతే. కాకపోతే ఏంటంటే డిసప్పాయింట్ ఏంటంటే వచ్చింది ఆగమాగం వచ్చింది. నేను కూడా అదే అనుకుంటున్నా. అంటే ఆగమాగంలో వచ్చినాం, ఆగమాగంలో పోతున్నాం కాబట్టి. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా బ్లాగ్ అయితే మంచిగా చేద్దాం అంటున్నాను నేను. ఇప్పుడు నువ్వు వచ్చిన దానికైతే అంటే సాటిస్ఫైగా సాటిస్ఫై 100% అయినా, ఇంకా చిల్ అవుట్ అయితే కాదు. అచ్చా. సో మహేష్ కావాలంటే మనం టైంకి వచ్చి టైంకి స్పెండ్ చేయాలి. అవునవును, మహేష్కి కూడా జర డిసప్పాయింట్ నేను చెప్పినా మాకు జర లేట్ అవుతుందని. సో దానివల్ల కొంచెం జల్దీ వెళ్ళిపోతున్నాం. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదే, ఎక్కువ లాగ్ చేయదు తెలుసుకోలేదు. సో ఈ వీడియో మీరు చూసి లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి అండ్ ఎంజాయ్ చేస్తారని కూడా అనుకుంటున్నా. సో ఇదే మన వీడియో. దిస్ ఈజ్ స్టీవెన్ టోనీ signing off.